మనకి సైకాలజీలో సమ్మిళిత విద్య లేదా సహిత విద్య, విలీన విద్య అని అంటారు. దీన్ని ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ అని కూడా. ఈ టాపిక్ నుంచి తప్పకుండా ఒక బిట్ వస్తుంది. అభ్యసన వైకల్యాలు రకాలనే సబ్ టాపిక్‌లో. మీరు కావాలంటే పాత పేపర్‌లో ఒకసారి చెక్ చేయండి. ప్రతి పేపర్‌లో కూడా దీని మీద ఒక బిట్ ఉంటుంది. అది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా కూడా. ఒకసారి ఈ టాపిక్‌ని రివైజ్ చేసుకుంటే ఈజీగా ఒక మార్క్ పొందొచ్చు. ఈ వీడియోలో మనం అభ్యసన వైకల్యాలు, లెర్నింగ్ డిజబిలిటీస్, ఎందుకంటే మన పాఠశాలకు సంబంధించి లెర్నింగ్ డిజబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన వైకల్యాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఉపాధ్యాయుడు. సో వీటికి సంబంధించిన వివరణ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. డిస్ఫేసియా. డిస్ఫేసియా అంటే భాషను మాట్లాడడం లేదా అర్థం చేసుకోవడంలో పాక్షిక లోపం. డిస్ఫేషియా. మాట్లాడడం, స్పీకింగ్ అండ్ లిజనింగ్, వినడంలోను మాట్లాడటంలో పాక్షిక లోపం కలగడం, పార్షియల్ లూజ్. దీనికి కారణం ఏంటంటే మెదడులోని భాషా కేంద్రాలకు నష్టం కలగడం, స్ట్రోక్ లేదా మెదడు గాయం వంటివి. దీని లక్షణాలు సరైన పదాలు గుర్తుకు రాలేకపోవడం, మాట్లాడటంలో తడబడటం, ఇతరుల మాటలు అర్థం చేసుకోవడంలో కష్టపడటం. ఇది దీనికి సంబంధించింది. డిస్ఫేషియా, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి డిస్ఫేసియా అంటే పాక్షిక లోపం. పాక్షిక లోపం అనేది పార్షియల్ లూజ్. ఇది ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూలో ఎల్‌కి, ఎస్‌కి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, ఎల్ అండ్ ఎస్. అలాగే డిస్ఫేసియా, డిస్ అని వచ్చిందంటే పాక్షిక, పార్షియల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అఫేషియా. ఇందుకి పక్కనే ఇది ఇచ్చాం. అఫేషియా అంటే సేమ్ అదే కాంటెంట్, తప్పితే అక్కడ పార్షియల్ లోపము, ఇక్కడ కంప్లీట్ లోపం. అది తేడా. మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇది కూడా లిజనింగ్ అండ్ స్పీకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. తప్పితే ఇక్కడ ఇది తీవ్రమైన లోపాన్ని కలిగి ఉంటుంది. తీవ్రంగా దెబ్బతినడం, సివియర్ లాంగ్వేజ్ డిజార్డర్. అఫేషియా అంటే సివియర్ లాంగ్వేజ్ డిజార్డర్. డిస్ఫేషియా, అఫేషియా ఈ రెండు కలిపి నేర్చుకోవడం వల్ల మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి పార్షియల్, రెండోది కంప్లీట్. సో అఫేషియా వచ్చిందంటే కంప్లీట్ అని గుర్తుపెట్టుకోవాలి. డిస్ఫేషియా, డిస్ అని వచ్చింది అంటే పార్షియల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కూడా లెర్నింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్ సంబంధించినవి. సో ఈ కాన్సెప్ట్ ఒకసారి చదవండి. నేను చెప్పిన కోడ్ గుర్తుపెట్టుకొని ఆ ప్రకారం చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది పరీక్షల్లో. డిస్లెక్సియా. డిస్ అనగానే పార్షియల్, అది ఇందాక చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. డిస్లెక్సియా దేంటి మీద? డిస్లెక్సియా మీన్స్ డిఫికల్టీ ఇన్ రీడింగ్. ఇది ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూలో రీడింగ్ కి సంబంధించింది. రీడింగ్ నోట్తో చదువుతాం కదా, అందుకోసం రీడింగ్ కి సంబంధించింది. ఇక్కడ అక్షరాలు తారుమారు చదవడం, నెమ్మదిగా చదవడం, పదాలను గుర్తించడంలో కష్టపడటం, ఇలాంటివన్నీ లక్షణాలు ఇక్కడ ఉంటాయి. ఇది మాట్లాడటంలో తడబడటం. ఉదాహరణకి ఇక్కడ బడి అని చదవమంటే డిబా అని చదవడం, లేకపోతే కొన్ని పదాలను పలకలేక ఇబ్బంది పడడం. పదాలు పలకడంలో ఇబ్బంది పడుతున్నాడంటే అది డిస్లెక్సియా. డిస్లెక్సియా అంటే పార్షియల్ లూజ్. ఇది కామన్ గా ఉండేటటువంటి సమస్య పిల్లల్లో. డిస్గ్రాఫియా. డిస్గ్రాఫియా అంటే రాయడంలో ఇబ్బంది. ఇది ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూలో రైటింగ్ కి సంబంధించినటువంటి డిజబిలిటీ. అక్షరాలు అస్పష్టంగా రాయడము, స్పెల్లింగ్ మిస్టేక్‌లు, వాక్య నిర్మాణంలో ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా డిస్గ్రాఫియాలో ఉంటది. ఒక పదాన్ని ప్రతిసారి వేరే విధంగా రాయడం. ఒకే పదం 2, 3 సార్లు చెప్తే ఒక్కొక్కసారి ఒక్కోలా రాయడం. సో దీని గ్రాఫ్, రాయడం, రైటింగ్. ఈ బొమ్మ గుర్తుపెట్టుకోండి, రైటింగ్. ఇక్కడ రాయడం. ఈ అమ్మాయి రాస్తుంది డిస్గ్రాఫియా. సో డిస్గ్రాఫియా. డిస్కాలిక్యులియా. డిస్కాలిక్యులియా అంటే క్యాలిక్యులేషన్స్ చేయడంలో లోపం. క్యాలిక్యులేషన్స్ అంటే మ్యాథమెటిక్స్. ఇది క్లియర్లీ మ్యాథ్స్ కి సంబంధించింది. గణితం ఇబ్బంది పడ్డం. గణితంలో లక్షణాలు సంఖ్యలను గుర్తించడంలో లోపము, కూడిక తీసివేతలు చేయడంలో లోపము, గుణకార పట్టికలు గుర్తించుకోవడంలో లోపం. ఇలాంటివన్నీ కూడా డిస్కాలిక్యులియాలోకి వస్తాయి. ఇక్కడ సంఖ్యా భావనలు అర్థం చేసుకోవడంలోను, చతుర్విధ పరిక్రియలు చేయడంలోను, అలాగే స్థాన విలువలు గుర్తించడం, ఇలాంటి వాటిలో అన్నిట్లో కూడా సామర్థ్యం లేకపోవడమే డిస్కాలిక్యులియా. ఇది నెక్స్ట్ డిస్ప్రాక్సియా.
డిస్ప్రాక్సియా అంటే చలనంలోను, కదలికల సమన్వయంలో ఇబ్బంది పడటం. పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేకపోవడం, బటన్ సరిగ్గా పెట్టుకోలేకపోవడం, చెప్పులు లేస్‌లు షూ లేస్ కట్టుకోలేకపోవడం, సమతుల్యత లోపించడం. ఇక్కడ చూడండి వీడియోలో అతను చేసినటువంటి యాక్టివిటీస్. ఇది సరిగ్గా వంపుకోలేడు, షూ కట్టుకోలేడు. ఇలాంటివన్నీ కూడా ఇందులో వస్తాయి. సో, హి ఈజ్ ఎ డిస్ప్రాక్సియా పేషెంట్. డిస్ప్రాక్సియా పేషెంట్. సో, ఇవి దీన్ని చూసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. డిస్ప్రాక్సియా. వీడియోని చూడడం ద్వారా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్. అంటే చలన కౌశలాలకు సంబంధించి ఏవి నేర్చుకోవడంలో లోపం ఉన్నా అది డిస్ప్రాక్సియా కింద వస్తది. ఉదాహరణకి సైకిల్ నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. సో, డిస్ప్రాక్సియా. లేదా ఈత కొట్టడంలో ఇబ్బంది పడుతున్నాడు. డిస్ప్రాక్సియా. లేదా కంప్యూటర్ టైపింగ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. డిస్ప్రాక్సియా. సో, చలన కౌశలాలకు సంబంధించి ఎలాంటి లోపం ఉన్నా సరే అది డిస్ప్రాక్సియా కింద వస్తది. డిస్ అని వచ్చిందంటే మాక్సిమం పార్షియల్ అని గుర్తుపెట్టుకోండి. మాట్లాడడానికి అవసరమైనటువంటి నోటి కదలికలను మెదడు సరిగ్గా పనిచేయకపోవడం. అప్రాక్సియా ఆఫ్ స్పీచ్. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. ఇది ముఖ్యంగా మెదడుకి సడన్ డ్యామేజ్ జరగడం వలన వచ్చే అవకాశం ఉంటుంది. మాట్లాడడానికి అవసరమైన నోటి కదలికలను అప్పుడు మెదడు సరిగ్గా పనిచేయనివ్వకుండా చేస్తుంది. ఇది పెద్దవాళ్ళలో కూడా జరగవచ్చు. ఎనీ ఏజ్‌లో రావచ్చు. అంటే మెదడుకి సడన్‌గా డ్యామేజ్ జరగడం వల్ల కలిగేటటువంటి స్పీచ్ డిజేబిలిటీ. ఇది నెక్స్ట్. డిసార్త్రియా. డిసార్త్రియా అంటే ఇందాక పదాలు పలకలేకపోవడం డిస్లెక్సియా. అక్కడ నోరు, నాలిక, పెదాలు అన్నీ బానే ఉంటాయి. కానీ మాట్లాడలేడు. అది డిస్లెక్సియా. ఇక్కడ డిసార్త్రియా అంటే నాలుక, నోరు, పెదవులు కండరాల బలహీనత వల్ల స్పష్టంగా మాట్లాడలేకపోవడం. సో, ఈ ఈ అవయవాలు ఫిజికల్‌గా కొంత డ్యామేజ్ అయ్యుండొచ్చు. అందువలన వాడు మాట్లాడలేకపోతాడు. సో, దాన్ని డిసార్త్రియా అంటాం. ఇది కూడా పాక్షికం. నాట్ కంప్లీట్. భాషా జ్ఞానం ఉంటుంది కానీ మాట్లాడటం స్పష్టంగా రాదు. సో, ఇది డిసార్త్రియా. ఇప్పుడు డిస్లెక్సియా, డిస్ఫేషియా లేదా అఫేషియా, డైసార్త్రియా, అప్రాక్సియా ఆఫ్ స్పీచ్. ఈ 4 మధ్య ఉండేటటువంటి తేడాల్ని గమనిద్దాం. ఎందుకంటే ఈ 4 ఒకే రకంగా అనిపిస్తాయి. కాబట్టి వాటిని సంబంధించిన తేడాల్ని గుర్తించడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చదవడంలో ఇబ్బంది. పదాలు పలకడంలో ఇబ్బంది. ఇక్కడ అక్షరాలు, పదాలు చదవలేరు. ఇక్కడ మాట్లాడడంలో ఉంది. భాషలో ఇబ్బంది. ఇది లాంగ్వేజ్ డిజేబిలిటీ ఇది. సో, ఇది డిస్ఫేషియా అంటే పార్షియల్. అఫేషియా అనేది కంప్లీట్. ఇక్కడ మాటలను ఉచ్చరించడంలో ఇబ్బంది. డైసార్త్రియా. దీనికి కారణం ఏంటంటే పదాలు స్పష్టంగా పలకలేకపోవడానికి కారణం ఇక్కడ కండరాల బలహీనత. ఇక్కడ దీనికి కండరాల బలహీనత ఏం లేదు ఈ మూడిటికి. ఒక్క డైసార్త్రియాకి మాత్రమే కండరాలు అనేవి సరిగ్గా ఉండవు. ఇది రీడింగ్ చదవడంలో ఇబ్బంది ఇది. ఇది లాంగ్వేజ్ స్పీకింగ్‌కి సంబంధించి. స్పీచ్ మజిల్స్ అనేవి తేడా ఉంటాయి. ఇక్కడ మోటార్ ప్లానింగ్ అనేది బ్రెయిన్‌లో సరిగ్గా జరగదు. మ్యాటర్ ప్లానింగ్ అనేది బ్రెయిన్‌లో ఉండదు సరిగ్గా. ఇక్కడ స్పీచ్ మజిల్స్ ఉండకపోవడం వల్ల అవి కంట్రోల్ చేస్తుంటాయి. అందుకు సరిగ్గా పలకలేరు. ఇక లాంగ్వేజ్ సెంటర్ మీద అనేది మెదడులో ఉండే లాంగ్వేజ్ సెంటర్స్‌లో ప్రాబ్లమ్ వల్ల డిస్ఫేషియా అనేది వస్తుంది. ఇక్కడ డిస్లెక్సియా అనేది చదవడానికి అవసరమైన భాషా కేంద్రాలు మెదడులో ఉండవు. అది. ఇక్కడ ఏం చేయలేరంటే ఇక్కడ అక్షరాలు, పదాలు చదవలేరు. ఇక్కడ మాటలను అర్థం చేసుకోవడం, చదవడంలో కష్టపడతారు. ఇక్కడ పదాలను స్పష్టంగా పలకలేరు. ఇక్కడ ఏ పదం ఎలా పలకాలో మొదట ప్లాన్ చేయలేకపోతారు. ముందు ఒకలా చెప్తారు. రెండోసారి వచ్చేసరికి అదే పదం వేరేలా చెప్తారు. ఇంకోలా చెప్తారు. ఇట్లా మారిపోతుంటది. ప్లానింగ్ ఉండదు. ఇక పాఠశాలలో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. డిస్లెక్సియా వాళ్ళు. ఈ మిగతా 3 రకాలలో అంతగా మనకు పాఠశాలలో తక్కువ కనిపిస్తారు. తక్కువ. దీనికి కారణం ఏంటంటే లెర్నింగ్ డిజార్డర్ ఇది. ఇది బ్రెయిన్ ఇంజ్యూరీ వల్ల లేదా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వస్తుంటది. డిస్ఫేషియా అనేది. ఇది డైసార్త్రియా, పారాలిసిస్, పార్కిన్సన్, సిపి మొదలైనటువంటి వ్యాధుల వల్ల ఇది కండరాలు చొచ్చుకుపోవడం లేకపోతే అలాంటి వాటి వల్ల వస్తది. ఇక బ్రెయిన్ డ్యామేజ్, సడన్ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల ఇది జరుగుతా ఉంటది. సో, ఇది దీనికి సంబంధించినటువంటి
కంపారిటివ్‌గా నేర్చుకుంటే మనకి క్లారిటీ అనేది వస్తది. అవి ముందు చదివి అవి బాగా అర్థమైన తర్వాత ఈ కంపారిజన్ చేయండి. అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తది. ఇప్పుడు ఈ 4గిటికి మధ్య ఉండేటటువంటి తేడాని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. డిస్లెక్సియా. డిస్లెక్సియాకి ఉదాహరణ ఏంటంటే టీచర్ బుక్ అని చదవమంటే, ఆ బుక్ అని చదవడానికి కొంతసేపు నాంచి అప్పుడు చదువుతాడు. ఇక్కడ చదవడం అయితే చదువుతాడు. తడబడతాడనమాట. సో, ఇదే డిస్లెక్సియా. మన స్కూల్‌లో ఉంటారు. వీళ్ళని మనం నత్తి పిల్లలు, నత్తి ఉంది అంటాం. డిస్ఫేషియా. టీచర్ నీ పేరేమిటి అని అడిగితే, ఆ పదం ఆడికి గుర్తుకు రాదు. అలాగా నానుస్తా ఉంటాడు గానీ, ఆ పదం అయితే చెప్పలేకపోతుంటాడు. ఇది డిస్ఫేసియా. చెప్పింది అర్థం చేసుకోలేడు. లేదా టీచర్ చెప్పింది ఏం చెప్పినా అది ఏంటి అడుగుతున్నాడో ఆడికి అర్థం అవ్వదు. సో, క్లమ్జీగా ఉంటాడు వాడు. ఇక డైసార్త్రియా. ఇక్కడ అమ్మ అనరా అంటే, ఆ పదం ఆడికి తెలుసు. అమ్మ అనే పదం ఆడికి తెలుస్తది. కానీ దాన్ని పలకలేడు. దీనికి కారణం ఏంటంటే, పార్కిన్సన్స్ ఇందాక చెప్పినటువంటి పారాలిసిస్ మొదలైనటువంటి వ్యాధుల వల్ల ఆ నోటి లేదా కండరాలనేవి కుచించుకుపోవడం లేదా దాని కారణం చేత వీళ్ళు చెప్పలేరు. ఇక అప్రాక్సియా ఆఫ్ స్పీచ్ అంటే కలము అనరా అంటే కాల, క, త, లం ఇలా చదువుతాడు ఫస్ట్. మళ్ళీ అది చెరిపేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇచ్చామంటే ఈ ఆర్డర్ మారిపోద్ది. ఇంకో వేరే ఆర్డర్‌లో చెప్తాడు. సో, ఒక ఆర్డర్ అనేది ఇక్కడ ఉండదు. అప్రాక్సియా ఆఫ్ స్పీచ్‌లో. సో, ఇవన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. కానీ ఆ తేడాలనేవి మనం స్పెసిఫిక్‌గా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం క్లారిటీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఇక్కడ ఇవన్నీ కూడా డిస్ఫేసియా అనేది కంప్లీట్ పార్షియల్ అని అర్థం. పార్షియల్ ప్రాబ్లమ్. అప్రాక్సియా లేదా అఫేషియా ఇలాంటివి వచ్చావంటే ఇది కొద్దిగా ఎక్కువ కంప్లీట్ ప్రాబ్లమ్ ఉంది అని అర్థం. ఇది మనం గమనించుకొని చదువుకుంటే చక్కగా మార్క్ పోకుండా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. దీంట్లో వచ్చే కొన్ని రకాలైన బిట్లు. ఎగ్జాంపుల్‌కి చదవడంలో ఇబ్బంది కలిగించే అభ్యసన వైకల్యం ఏది? డిస్లెక్సియా. గణిత అభ్యాసంలో ఇబ్బంది కలిగించే వైకల్యం ఏది? డిస్కాలిక్యులియా. కాలిక్యులా అంటే గణితం గుర్తుపెట్టుకోవాలి. భాషను మాట్లాడడంలో పాక్షిక లోపాన్ని ఏమంటారు? పాక్షిక అనొస్తే డిస్ అనే వస్తది. కాబట్టి ఇది మొదటిది కాదు. ఈ మూడిట్లో డిస్‌ఫేసియా మాట్లాడడంలో లోపం. భాషా సామర్థ్యం తీవ్రముగా దెబ్బతినే పరిస్థితి ఏది? స్పష్టంగా మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం నోటి కండరాల బలహీనత అయితే అది ఏమంటారు? నోటి కండరాల లోపం అని చెప్పాం. ఫిజికల్ డ్యామేజ్ లాంటిది. నోరు కండరాలు కొన్ని గాని డ్యామేజ్ అయితే అది ఆహ్, డైసార్త్రియా. స్పష్టంగా మాట్లాడకపోవడానికి ప్రధాన కారణం నోటి కండరాల బలహీనత. ఇది కూడా డైసార్త్రియాయే. నోటి కండరాల బలహీనత నోరులో ప్రాబ్లమ్ ఉంది. ఫిజికల్ ప్రాబ్లమ్ ఉంటే అదే ఫిజికల్ ప్రాబ్లమ్ లేకుండా మాట్లాడలేకపోయాడు, తడబడుతున్నాడంటే డిస్లెక్సియా. ఇంకా మరి కొన్ని బిట్లున్నాయి. నమస్కారం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చెయ్యండి. మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఉపయోగకరమైన క్లాసులను ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను తప్పకుండా నొక్కండి. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.